కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే కూతురు పట్ల కాలయముడు అవుతాడని ఎవరైనా ఊహిస్తారా? అభంశుభం తెలియని ఆ బాలిక మాత్రం ఎలా ఊహిస్తుంది? సభ్య సమాజం తల దించుకునే ఘటన ఇది. మియాపూర్లో సంచలనం సృష్టించిన 12 ఏళ్ల బాలిక వసంత అనుమానాస్పద మృతి కేసులో భయానక వాస్తవం వెలుగులోకి వచ్చింది. పాపను హత్య చేసింది కన్న తండ్రేనని తేలింది. అమ్మాయిని హత్య చేసి 12 రోజులుగా కపట నాటకాలు ఆడుతూ పోలీసులనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి కన్న కుమార్తెతోనే కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నించి అమ్మకు చెప్తా అని పాప అరవడంతో దారుణంగా కొట్టి చంపేశాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడిగడ్డ తండాలో ఈ నెల 7న ఉదయం 12 ఏళ్ల చిన్నారి వసంత కనిపించకుండా పోయింది. బంధువులతో కలిసి పరిసర ప్రాంతాల్లో గాలించిన తల్లిదండ్రులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. బాలిక తండ్రి బానోతు నరేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్కు వెళ్ళమని చెప్తే బాలిక వినలేదని, సొంతూరుకు వెళ్ళిపోదామని మారం చేసిందని, ఆ తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయిందని పోలీసులతో బాలిక తండ్రి చెప్పాడు. నరేష్ ప్రవర్తన తీరుపై పోలీసులకు ఆది నుంచే అనుమానం కలిగింది. కేసు దర్యాప్తులో ఉండగానే ఈ నెల 13న రాత్రి తడిగడ్డ తాండాలోని చెట్ల పొదల్లో కుళ్ళిపోయిన స్థితిలో ఓ బాలిక మృతదేహం కనిపించింది. దుస్తుల ఆధారంగా అది వసంత మృతదేహమే అని తల్లిదండ్రులు గుర్తించారు. ఇదే సమయంలో సీసీటీవీ ఫుటేజ్ల నుంచి పోలీసులు కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. బాలిక మిస్ అయిందని చెప్పిన రోజు ఉదయం 10 గంటలకు నరేష్ తన కుమార్తెను బైక్పై తీసుకువెళ్లాడు. 11 గంటల సమయంలో బైక్ రోడ్డు పక్కన నిలిపివేసి బాలికను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత 11 నిమిషాలకు ఒంటరిగా బయటకు వచ్చాడు. నరేష్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధం కాగా అతడు అప్పటికే స్థానికంగా ఓ పెద్ద మనిషిని కలిసి తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసుల ముందు లొంగిపోయాడు. నరేష్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. సెల్ ఫోన్లో తరచూ పోర్న్ వీడియోలు చూసేందుకు అలవాటు పడ్డాడు. జూన్ 7న అతడి సెల్ ఫోన్ డిస్ప్లే పనిచేయలేదు. సొంతూరుకి వెళ్ళిపోదామని మారాన్ చేస్తున్న కుమార్తెను బైక్పై ఎక్కించుకొని బయటకు తీసుకువచ్చాడు. నడిగడ్డ తండా సమీపంలోని చెట్ల పొదల వద్ద బైక్ నిలిపివేసి వంటకు అవసరమైన కట్టె పుల్లలను ఏరుకొద్దామని చెప్పి కుమార్తెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ బాలికపై బలవంతం చేయబోయాడు. అమ్మకు చెప్తా అంటూ ఏడుస్తూ బాలిక పెద్దగా అరవడంతో కాలనీలో తెలిస్తే తన పరువు పోతుందని నరేష్ భయపడ్డాడు. పారిపోయేందుకు ప్రయత్నించిన తన కుమార్తె తల వెంట్రుకలు పట్టుకొని బలంగా బండకేసి కొట్టాడు. ఆ దెబ్బకు ముక్కులోంచి రక్తస్రావం అవుతుండగా బాలిక వసంత కుప్పకూలిపోయింది. కుమార్తె ముక్కు, నోరు, చెవులు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు చెట్ల పొదల నుంచి బయటకు వచ్చి బైక్ వద్దకు వచ్చేశాడు. తిరిగి మళ్ళీ ఘటనా స్థలానికి వచ్చి బాలిక తలపై బండరాయితో బలంగా మోదాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేశాడు. అమ్మాయి కనిపించలేదని భార్య శారదాకు చెప్పాడు. కపట నాటకంతో అందరినీ నమ్మించాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామం లక్ష్మణ తాండాకు చెందిన బానోతు నరేష్ శారదా దంపతులు బతుకు తెరువు కోసం మియాపూర్ సమీపంలోని నడిగడ్డ తాండాకు వలస వచ్చారు. ఇక్కడ వలస వచ్చిన 15 రోజులకే కన్న కూతురిని నరేష్ హత్య చేశాడు. వరుసగా 3 రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూసి వచ్చాడు నిందితుడు.